నిన్న రాష్ట్ర సెక్రటేరియట్లో కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 28,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే మా ప్రభుత్వం ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయబోతున్నట్టుగా చెప్పిండు. అందుకు 18 డిసెంబర్ నుంచి నిరుడు డిసెంబర్ 9 వరకు ఆయన వాళ్ళు డెడ్లైన్గా పెట్టుకున్నారు. ఈ లోపున్న 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ 2023-24 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకు నుంచి క్రాప్ లోన్లు, టర్మ్ లోన్లు, ఇట్లా వ్యవసాయ రుణాల పేరు మీద 64,000 కోట్ల రుణాలు ఒక్క లోన్లు ఒక్క 2023-24లో తీసుకున్నారు. మీకు అంతకుముందు తీసుకున్న లోన్లు కలిపితే ఆ ఓన్లీ అగ్రికల్చర్ లోన్లు దాదాపు 1,00,000 కోట్ల దాకా ఉంటాయని ఒక ప్రాథమిక అంచనా. అందులో 31,000 కోట్లు 47 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీతోని లబ్ధి జరగబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి 1,00,000 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. అన్ని రుణాలను మాఫీ చేస్తామని మీరు చెప్పిండ్రు. 2018 నుంచి మీరు 2023 వరకు అంటే 5 ఏళ్ల కాల పరిమితికి రుణమాఫీ చేయబోతున్నట్టుగా సీఎం చెప్పిండ్రు. కానీ పరిమిత సంఖ్యలో 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్లకు మాత్రమే ఆ స్కీమును పరిమితం చేయబోతున్నారు. కేసీఆర్ గతంలో ఏం చెప్పిండంటే 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నాడు కాబట్టి మొదటి విడతలో 16,000 కోట్లు, రెండో విడతలో 12,000 కోట్లు, 28,000 కోట్లు మాత్రమే ఆయన మాఫీ చేయగలిగిండు. ఇంకొక 4-5 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. ఇప్పుడు ఆ 4-5 కోట్లు వీళ్ళ మాఫీ స్కీమ్లోకి రాబోతున్నాయి. అప్పుడు నిధుల సర్దుబాటు కాక అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం, కరోనాతోని ఆలస్యమైందని ఆ ప్రభుత్వం ప్రకటించింది. 1,00,000 రూపాయల వరకున్న రైతు రుణాలు మాఫీ చేయడానికే కేసీఆర్ ప్రభుత్వం నానా తంటాలు పడ్డది. సరే మేము నిధులు సమకరిస్తాం, అప్పులు తెస్తాం, భూములు కుదబెడతాం, ఏదైనా చేసి రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అది ఆహ్వానించదగ్గదే. రైతు రుణాలు మాఫీ చేయడం ఆహ్వానిస్తున్నాం. కానీ ప్రభుత్వ భూముల వేలాన్ని ఆ రుణమాఫీ కోసం అప్పులు తేవడం మాత్రం సహేతుకంగా లేదు. ఎందుకంటే మీరు ఏదైనా అప్పు తెచ్చి పనికొచ్చే పనిలో అంటే ఇప్పుడు ఏదైనా నిర్మాణానికి ప్రాజెక్ట్ కట్టడానికి ఖర్చు పెడితే దాని ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయం నుంచి రుణాలు రీపేమెంట్ చేస్తారు. మరి ప్రభుత్వం రుణమాఫీ కోసం తెచ్చే అప్పును ఏం చేసి రుణమాఫీ చేస్తుంది? ఏమన్నడీనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇచ్చే నీళ్లతోటి నీటి తీరువ వసూలు చేసి రైతుల నుంచి రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు గ్యారంటీ ఇచ్చి కేసీఆర్ అప్పులు తెచ్చిండు అని అసెంబ్లీ వేదికగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లతోటి రైతులకు నీళ్ళు ఇస్తాం కాబట్టి నీటి తీరు వసూలు చేస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ సింగిల్ స్ట్రోక్లో వాళ్ళకు రైతు రుణాలు మాఫీ అవుతాయి. ఓకే, మంచిదే, రైతులకు రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ ఆ అప్పులను మళ్ళీ ప్రభుత్వం ఎట్లా తీర్చి చెల్లిస్తుంది? ఎవరి మీద భారం వేస్తారు? ఎక్కడ భూములు అమ్ముతారు? వాటిని తీర్చేందుకు ఎట్లా అప్పులు ఇస్తారు? మీరు ఒక రోజుకు 191 కోట్ల రూపాయల అప్పులో అసలు వడ్డీ రీపేమెంట్ చేస్తున్నామని సీఎంఓ నుంచి లీకులు ఇస్తారు. ఎందుకు? మీరు స్కీమ్లు ఎందుకు అమలు చేస్తలేరు? మీరు కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు? పెన్షన్లు ఎందుకు ఇస్తలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ అడుగుతానని ఆయన రోజుకు 191 కోట్ల రూపాయలు మేము గత ప్రభుత్వ అప్పులను రీపేమెంట్ చేస్తున్నామని చెప్తుండు. అట్లా గత ప్రభుత్వం ఇచ్చిన అప్పుల ద్వారా ఆదాయం సమకూరుతుంది, రాష్ట్రంలో పంటలు పండుతున్నాయి, ఇంటింటికి సురక్షితమైన నీళ్ళు అందుతున్నాయి. దాంతో రోగాలు రాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. ఆ మిషన్ భగీరథ స్కీమ్ను మీకు సరిగా వినియోగించరాక ఈ ఎండాకాలంలో ప్రజల గొంతెండ పెట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవడం చేతగాక కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే మేము నీళ్ళిచ్చి చూపిస్తామనే ఏకపక్ష వైఖరితోటి మీరు ముందుకు పోవడం వల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లోని పంటలన్నీ నిండిపోయి రైతులకు వేల కోట్ల రూపాయల నష్టం కలగజేసారు. మీరు ఇప్పటికైనా మీ మైండ్ సెట్లో మారాలి, పర్సెప్షన్ చేంజ్ కావాలి. ముఖ్యమంత్రి గారు